గురువు గురుగ్రహానికి సంబంధించి గృహ కనకపుష్యరాగం, దీన్ని ఎల్లో సఫైర్ అంటారు. ఈ గురుగ్రహం విద్యల్లో కల్లా శుభగ్రహం. విద్యల్లో కల్లా ఉత్తమోత్తమైనటువంటి విద్య, జ్ఞాన సంపద, ఐశ్వర్యం, అలానే గృహ వాహన స్థితిని, అలానే మంచి సంపదని, భూ సంపదని, అలానే దేవాలయాలకు సంబంధించినటువంటి విషయాల్లో ఈయన ప్రత్యేకమైనటువంటి స్థితి. దేవాలయాల దర్శనం, దేవాలయాల్లో వారి వారి స్థితిని దర్శనం చేయడం, విద్యల్లో కూడా మంచి ఉత్తమైనటువంటి విద్యనివ్వడం, అలానే సంపద కోల్పోయినటువంటి వారికి సంపదనివ్వడం. ఈ కనకపుష్యరాగంలో చాలా రకాలు ఉన్నాయి. ఒకే పుష్యరాగ జాతిలో చాలా రకాలైనటువంటి నీల, అలానే కెంపు, అలానే కనక, ఇలా కనకపుష్యరాగాలు చాలా రకాలు ఉన్నాయి. ఇది 3, 12 అలానే 21 తేదీల్లో పుట్టినవారు. జాతకంలో బృహస్పతి లగ్నాన్ని దృష్టి పెట్టి చూసినవారు, స్వస్థానంలో ఉన్నప్పుడు, ఉచ్చస్థానంలో ఉన్నప్పుడు, చక్కటి స్థితిలో ఉన్నప్పుడు మాత్రం ఈ గురువు యొక్క కనకపుష్యరాగం ధారణ చేయాలి. ఆర్థిక స్థితిలో అస్సలు బాలేనటువంటి వాళ్ళు, టీచర్సు, అలానే లెక్చరర్స్గా, అలానే వేద పండితులు, వేదం చెప్పేవారు, బ్రాహ్మణులు, అలానే సదాచారం చెప్పేవారు, అలానే లెక్చరర్స్లో మళ్ళీ ఉత్తమమైనటువంటి స్థానంలో ఉన్నవారు, జీవితంలో ప్రసంగాలు ఇచ్చేవారు, అలానే ఆర్థిక స్థితిలో బాలేనటువంటి వాళ్ళు, ఆర్థికంగా అప్పుల్లో కూరుకుపోయినటువంటి వారు, మంచి ఉద్యోగం లేనటువంటి వాళ్ళు, ఉద్యోగంలో ఉన్నత స్థితి కోల్పోయినటువంటి వాళ్ళు, ఉద్యోగంలో ప్రమోషన్స్ రానటువంటి వారు, ప్రత్యేకించి సంతానం లేనటువంటి వాళ్ళు, బృహస్పతి గనక సరిగ్గా లేనటువంటి వాళ్ళు, ఈ యొక్క కనకపుష్యరాగము బృహస్పతి గనక రాహుతో కలిసి ఉన్న, బృహస్పతి గనక కేతువుతో కలిసి ఉన్న, శనితో కలిసి ఉన్న, సంతానం యొక్క స్థితి సరి అయినటువంటి స్థితి ఉండదు. కాబట్టి ఈ సంతానం సాఫల్యత, సంతానం యొక్క పుత్రాపుత్రికలు యోగం కలగాలంటే, అలానే మంచి వాక్పటిమ ఉండాలంటే, అలానే జీవితంలో ప్రభుత్వ రంగమైనటువంటి ఉత్తీర్ణత స్థితిని రావాలంటే, రాజకీయంలో మంచి పేరు ప్రతిష్టలు సంపాదించాలన్నా, ఆర్థికంగా ఎప్పుడూ చక్కటి స్థితిని ఉండాలన్నా, భక్తి మీద అంటే భగవంతుడి మీద దృష్టి కేంద్రీకృతమై ఉండాలన్నా కూడా ఈ బృహస్పతి ధారణ చేయాలి. ఈ బృహస్పతి గనక అంటే గురువు గనక సరైనటువంటి స్థితిలో లేనటప్పుడు భక్తి మీద విశ్వాసం ఉండదు. అలానే చేస్తున్నటువంటి ఉద్యోగాల్లో ప్రమోషన్స్ ఎప్పుడూ రావు, ఎప్పుడూ అకాలంలో ప్రమోషన్స్ రావడం, సరే ఎన్నాళ్ళు చేసినా కూడా రావాల్సిన సమయానికి రాకపోవడం, ఆర్థికంగా ఎప్పుడూ కూడా మంచి గొప్ప స్థితిలో ఉండలేకపోవడం, ఎప్పుడూ అప్పుల స్థితిలోనో, ఎప్పుడూ తక్కువైనటువంటి జీవితంతో బతకటం అనేటువంటి తన జీవితంలో తక్కువైన ధనంతో ఉండటం, కుటుంబంలో సంతాన సంబంధమైనటువంటి విషయాల్లో ఎప్పుడు సంతాన ప్రయత్నం చేసినా సఫలీకృతం కాకపోవడం, ఇలా ప్రతి ఈ సమస్యకి గురువు కారకుడు అవుతాడు. దీనికి సంబంధించి కనకపుష్యరాగ ధారణ చాలా మంచిది.
కనకపుష్యరాగ ధారణ చేయడం వల్ల మంచి గొప్ప విద్యని, ఆదాయాన్ని, సంఘంలో పేరు ప్రతిష్టల్ని, అట్లానే పుత్ర సంతాన యోగాన్ని, అలానే మంచి వృత్తుల్లో అలానే గౌరవప్రదాలని పొందటం కానీ ఇలాంటి స్థితిని కనకపుష్యరాగం వల్ల పొందవచ్చు. మానసిక స్థితి ఎప్పుడూ ఆహ్లాదంగా ఉంటుంది కనకపుష్యరాగ ధారణ వల్ల. మంచి పేరు ప్రతిష్టలు సంపాదించుకుంటారు.